అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ నిన్న ముగిసింది. ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. మొదటి మ్యాచ్లలో చాలా ఫామ్ కనబరిచిన జట్టు కానీ, అలాగే ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో సెమీస్ అండ్ ఫైనల్స్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. బౌలింగ్ బాగా వేసినప్పటికీ కూడా మరి బ్యాటింగ్ చేయలేకపోయాడు. అయితే వరల్డ్ కప్ ఫైనల్లో 258 ఈజ్ హైయెస్ట్ స్కోర్ ఒక ఫైనల్లో. అది ఇండియా కొట్టాలంటే ఇంకొక వరల్డ్ రికార్డ్ నిన్ననే బ్రేక్ చేయాల్సింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్స్ దాకా రావడం, ఈ లా ఆఫ్ యావరేజెస్ నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇంకొకసారి ఇండియన్ అండర్-19 టీంని కూడా క్యాచ్ చేసింది. అది ఎట్లాగంటే ఫైనల్స్ దాకా చేరుకునేందుకు భారత్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్కి చేరింది. ఇంత ముందర ఇట్లా జరిగాయి, ఫైనల్స్లో చెతగలబడ్డారు. ఇక్కడ కూడా అదే జరిగింది. లా ఆఫ్ యావరేజెస్ ప్రకారం ఎక్కడో మధ్యలో ఒక మ్యాచ్ ఓడిపోతే బెటర్గా ఉంటుందని చెప్పి